హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా తక్కువ ఆయిల్తో టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఫిష్ని ఇలా ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 చెంచాల నూనెని కూడా పోసి అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఫిష్ని ఫ్రీజర్లో ఒక అరగంట నుంచి గంట సేపు వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు ముక్కకి కారం ఉప్పు బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇలా ముక్కకి మొత్తం కారాన్ని చక్కగా అంటేట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఒక 2 చెంచాల నూనెని పోసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేట్టుగా పోసేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెనంపై వేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్నాక చిన్న మంటపై 15 నుంచి 20 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కల్ని కదపకుండా చిన్న మంటపై ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు క్రిస్పీగా అవుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. 2 వైపులా చక్కగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలతోటి, కొత్తిమీర, నిమ్మకాయ చెక్కతోటి నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి.